ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. సో ఈ యాప్లో మనం బేసిక్గా 5 స్టాక్స్ మాత్రమే యాడ్ చేసుకోవడానికి ఉంది. అవి రిమూవ్ చేయడానికి లేదు. ఆ 5 స్టాక్స్లోనే రోజు అమ్మటం కొనటం అయితే చేసుకోవచ్చు, కానీ అది పెద్ద మనకి యూజ్ ఉండదు. కాబట్టి జస్ట్ 100 రూపీస్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానివల్ల మనం ఈ వాచ్ లిస్ట్లో ఉన్నట్టు వాటన్నిటిని కూడా రిమూవ్ చేస్తూ ఎప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో క్లియర్ ఆల్ అన్యూజ్డ్ ఐటమ్స్ వాచ్ లిస్ట్లో అని కొడితే అవి క్లియర్ అవ్వట్లేదు. నిన్న కూడా చూశాను. సో దానికి ప్రో ప్లాన్ కంపల్సరీగా తీసుకోవాల్సిందే అనేది అర్థమైంది. కాబట్టి మీరు కూడా ప్రో ప్లాన్ 100 రూపీస్ ఆర్ 200 రూపీస్ పెట్టి తీసుకోండి. 100 రూపీస్ అయితేనేమో నెలకు వస్తుంది. నాకు నెలకి ప్రాక్టీస్ చాలు అనుకుంటే 100 తీసుకోండి. 200 అయితేనేమో 4 మంత్స్కి వస్తుంది. సో 4 మంత్స్ అయితే బెటర్ అనుకుంటే మనకి 200 రూపీస్ పెట్టి చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 200 తీసుకుంటున్నాను, ఎందుకంటే న్యూ మెంబర్స్ జాయిన్ అవుతూ ఉంటారు, వాళ్ళకి చూపిస్తూ ఉండాలి కాబట్టి ఈ పేపర్ ట్రేడింగ్ ఎప్పటికీ ఉండాలి కాబట్టి 200 పెట్టి చేస్తున్నాను. సో 100 పెట్టి చేయించుకున్నా 200 పెట్టి చేయించుకున్నా సరే చక్కగానే మనకి వీళ్ళు రికమెండేషన్స్ కూడా ఇస్తున్నారు. 100కి కూడా ఇవ్వచ్చు అనుకుంటున్నాను నేను. సో 200 అయితే చేసుకోండి. రికమెండేషన్స్ కూడా ఉన్నాయి వీళ్ళే. సో మీరు ఏ మెయిల్తో అయితే దీంట్లో రిజిస్టర్ అయ్యారో ఆ మెయిల్ ఇవ్వండి. వేరే మెయిల్ ఎట్టి పరిస్థితులు ఇవ్వబాకండి. ఏ మెయిల్తో అయితే మనం రిజిస్టర్ అయ్యామో ఆ మెయిల్ మాత్రమే ఇవ్వండి. తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చామో ఫస్ట్ టైం అదే ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వండి. సో అయిన తర్వాత మనకి గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ చూపిస్తాయి. సో గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా ఏదో ఒకటి మీరు చెయ్యండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మెయిల్స్ వస్తాయి. మెయిల్స్ వచ్చిన తర్వాత యాక్టివేట్ అయినట్టు ఫ్రెండ్స్ ఈ ప్లాను. జస్ట్ ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేయండి. చేసిన తర్వాత మెయిల్స్ చెక్ చేయండి. మెయిల్స్ చెక్ చేస్తే మెయిల్స్లో మీకు మీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ యాక్టివేట్ అయ్యింది అని చెప్పేసి రావాలి ఫ్రెండ్స్. అప్పటి వరకు కూడా వెయిట్ చేయండి. సో ఈ పేపర్ ట్రేడింగ్లోనే మీకు కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. వాటి ద్వారా సింపుల్గా బై కాల్ చేయొచ్చు, సెల్ కాల్ చేయొచ్చు. బై అని చూపిస్తుంది, కొన్ని కాల్స్లో సెల్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. సో సెల్ అని చూపించింది అంటే సెల్ కాల్, దాని అర్థం ఏంటంటే అది కూడా చేయొచ్చు. తర్వాత దాన్ని బై చేయడం ద్వారా అమ్మేయచ్చు అనమాట. మనం దాన్ని సెల్ కాల్స్ అంటాము. బై క్లిక్ చేస్తేనే ఫస్ట్ బై చేస్తాం, తర్వాత సెల్ చేస్తాం. ఏదైనా స్టాక్ ఫ్రెండ్స్ మీరు 4 ఆర్ 5 పాయింట్స్ టార్గెట్స్ పెట్టుకోండి. సో అవి వస్తేనే ఆ హిట్ అయితే చాలు అనుకోవాలి. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది. సబ్స్క్రిప్షన్ పర్చేజ్ అని చెప్పేసి కూడా మెయిల్స్ వచ్చినాయి ఒక 10 మినిట్స్కి. సో సబ్స్క్రిప్షన్ పర్చేస్ క్వార్టర్లీ ప్లాన్ ఈజ్ నౌ యాక్టివ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్. సో ఇప్పుడు మనకి ప్రో అని చూపిస్తుంది ఫ్రెండ్స్ యాప్లో. మళ్ళీ యాప్ మనం ఓపెన్ చేసినప్పుడు సో ప్రో యూజర్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇక్కడ టెలిగ్రామ్ కూడా ఉంది వీళ్ళకి, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ సపోర్ట్లో యూట్యూబ్ కూడా ఉంది, యూట్యూబ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి. క్లియర్ ఆల్ అన్యూజ్డ్ ఐటమ్స్. సో మనకి ఏదైతే ఆర్డర్ పెండింగ్ ఉంటుందో అది అవ్వదు. అంటే నేను కొని పెట్టాము, అది అమ్మలేదు కాబట్టి అవి డిలీట్ అవ్వవు. కాబట్టి ఒక 2-3 డేస్లోనే మనం కొన్నటువంటి స్టాక్స్ క్లోజ్ చేసేసుకోవటం బెస్ట్ ఫ్రెండ్స్. అప్పుడు కొత్తవి మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఫ్రెండ్స్. సో 4-5 డేస్ అట్లీస్ట్ ఒక 1 వీక్ మాత్రమే చూసి మనం క్లోజ్ చేసేసుకోవటం బెస్ట్ ఫ్రెండ్స్. సో కొన్ని అయితే 2 మంత్స్ 3 మంత్స్ టార్గెట్ హిట్ అయ్యేవి కూడా ఉంటాయి. అటువంటివి కూడా 1 or 2 ఉంచుకోవటం బెస్ట్. సో దీంట్లో ఇక మనం కొత్తవి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 20 ఇచ్చాడు ఫ్రెండ్స్, ఇంతకుముందు 5 ఫ్రీ దానికైతే, దీనికైతే 20. సో 20 చక్కగా మనం వాడుకోవచ్చు. 20 స్టాక్స్ డైలీ ఒక స్టాక్ మనం పెట్టుకుంటూ వెళ్ళినా సరే 20 రోజులకి 20 స్టాక్స్ చక్కగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనకి మార్కెట్ 5 డేస్ మాత్రమే ఉంటుంది. 2-3 స్టాక్స్ పెట్టుకొని 2-3 రోజులు క్లియర్ చేసుకునే విధంగా ఉంటే ఎన్ని స్టాక్స్ అయినా అమ్మొచ్చు, మనం ఎన్ని స్టాక్స్ అయినా కొనొచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి. ఫెడరల్ బ్యాంక్ మనం క్లియర్ చేయలేదు కాబట్టి వెళ్ళట్లేదు, క్లియర్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇది ఆల్రెడీ బాస్కెట్ యాక్టివ్లోనే ఉంది. ఈ పెయిడ్ యాక్టివ్లో ఉంది కాబట్టి ఇది లాస్తో ఉందా నష్టంతో ఉందా ఈరోజు చూసుకొని క్లోజ్ చేసేసుకోవటం బెస్ట్ మనం, ఒకవేళ మీరు కూడా తీసుకున్నట్లయితే. తర్వాత ఇక్కడ రికమెండేషన్స్, డిల్ డేటాస్ ఉన్నాయి. ఫారిన్ ఇన్వెస్టర్స్, ఇండియన్ ఇన్వెస్టర్స్ డేటా ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మనం ఏదైనా ఒక కంపెనీ కొడితే ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఎంతమంది ఫారినర్స్ ఉన్నారు, ఎంతమంది ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్స్ ఉన్నారు అని. తర్వాత రికమెండేషన్స్లో షార్ట్ టర్మ్ రికమెండేషన్స్ చూపిస్తున్నాడు ఆల్రెడీ. హెచ్సిఎల్ టెక్, పర్సిస్టెంట్, సన్ఫార్మా ఇట్లా చూపిస్తున్నారు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి వీటిలో డైరెక్ట్గా మీరు బై చేయొచ్చు, డైరెక్ట్గా సెల్ చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్ నేను గ్రూప్లో పెట్టకపోయినా ఇవే మీరు చేయొచ్చు, అప్పుడు మీకు ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత అవి ఎంతవరకు హిట్ అవుతున్నాయి ఈ యాప్ ఓడి ఇచ్చేది కూడా మనకు అర్థమవుద్ది. ఒకవేళ ఈ బాగున్నాయి, అక్యురెన్సీ బాగున్నాయి అంటే దీన్నే మనం ఫాలో అయ్యి రియల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీటినే మనం
హెచ్సిఎల్ టెక్ని తీసుకెళ్ళి ఏంజల్ బ్రోకింగ్లో రియల్ ట్రేడింగ్ చేసేసుకోవచ్చు. ఈ పర్చేషన్ తీసుకెళ్ళి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఉంటాను.